చిన్న స్తనము లోపల బాల్యం లోపల మనం అందరము కూడా పల్లెటూళ్ళ నుంచి వెన్నె తీసుకొచ్చి మన ఇంటి ముందు వాళ్ళు కాసి నెయ్యి వేస్తే మనం తీసుకునేటటువంటి వాళ్ళం, అవునా? పల్లెటూళ్ళలో నుంచి గంపల్లో పాలు తీసుకొస్తే ఆ పాలు మనం తాగేటటువంటి వాళ్ళం. అదే పల్లెటూళ్ళలో నుంచి గంపలో పెరుగామె వస్తేనే మనకు పెరుగు గతి, లేకపోతే లేదు. కానీ దౌర్భాగ్యమైన స్థితి ఇప్పుడు ఏమిటి? అదే పల్లెటూరి వాళ్ళు ప్యాకెట్ పాలు ఊర్లకు తీసుకుపోతున్నారు మన దగ్గరకు వచ్చి. అదే పల్లెటూరు వాళ్ళు మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని పోతున్నారు. అదే పల్లెటూరు వాళ్ళు ప్యాకెట్లో ఉన్న నెయ్యిని కొనుక్కోపోతున్నారు. ఒకప్పుడు అందరికీ ధారాళంగా ఒరిజినల్ నెయ్యి, పాలు, పెరుగును ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ప్యాకెట్లో ఉన్నటువంటి థర్డ్ క్లాస్ వస్తువులను వాళ్ళు కొనుక్కొని తీసుకో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకు వస్తున్నది? ఒకటి తేడా ఏమిటి? అప్పుడు నీ ప్రాంగణములో గోమాత ఉండింది, ఉన్నంత వరకు నీ ఇంట్లో సమృద్ధి ఉన్నది. ఏ రోజు గోమాత నీ ఇంట్లోకి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి నీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. కాబట్టి మనము ఇంట్లో తల్లిదండ్రుల అత్తామామలకే స్థానం లేనప్పుడు గోవు స్థానం ఊహించడం కష్టం. కాబట్టి మనమా ఆవులను పెట్టుకోలేము, పెంచుకోలేము, పోషించలేము. కానీ ఎక్కడైతే ఆలన, పాలన, పోషణ జరుగుతుందో అక్కడైనా కనీసం ఒక్క గోవునైనా నేను పోషించగలగాల, రక్షించగలగాలనేటటువంటి సంకల్పం చేసుకొని నీ జీవితంలో ఒక్క ఆవు ఆలన పాలన నీ ద్వారా జరిగిన ఇటు 10 తరాలు సంకల్పంలో చెప్తారు. దశ పూర్వేషాం దశ పరేషాం, నీ గడిచిపోయిన 10 తరాలు, గతించిన నీ పెద్దలు 10 తరాలు అటువైపు నీతో మొదలుకొని ఇంకా వచ్చే 10 తరాల దాకా శాశ్వత స్వర్గలోక నివాస ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పి మన వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. గోసేవ యొక్క మాహాత్మ్యం అటువంటిది.